45 నుంచి 50 వేల నష్టం కలుగుతా ఉంది. రైతు భరోసా కేంద్రాల ద్వారా అమ్ముకోవాలంటే లక్ష నిబంధనలు పెడతా ఉన్నారు. అమ్మినా సకాలంలోకి డబ్బులు రావడం లేదు. కౌలు రైతులకి గుర్తింపు కార్డులు అందించడం లేదు. పంట కాలువలు పూడికలు తీయించడం గాని, మరమ్మతులు చేయించడం గాని, ఏటిగట్లు పటిష్టపరచాలి, ఇవేమీ చేయట్లేదు. తొలకరి పంట సమయంలో భారీ వర్షాలు విపత్తుల వల్ల పంట నష్టం కలుగుతా ఉంది. ధాన్యం రంగు మారుతా ఉంది. ఇది మా దృష్టికి తీసుకొచ్చిన సమస్య. కాలువ గట్లే డంపింగ్ యార్డులు, ప్రతి పంచాయతీల్లో ఉన్న చెత్తంతా తీసుకెళ్లి కాలువ గట్ల మీద, గోదావరి గట్ల మీద పోస్తుంటే దాంతో కాలువలు నదులు కూడా కలుషితం అవుతా ఉన్నాయి. డ్రైనేజ్ కాలువల్లో కూడా పూడుకులు తీలేక మొత్తం మురుగునీరు వచ్చేసి కుళ్ళిపోతా ఉంది పంట. ఇవన్నీ చెప్తా ఉన్నారు. పంట కాలువల నిర్వహణ లేదు. దీని గురించి అధికారులకు శ్రద్ధ లేదు, ప్రభుత్వానికి శ్రద్ధ లేదు, ఉన్న ఎమ్మెల్యేకి శ్రద్ధ లేదంటే ఆ రోజు నేను ఒకటే మాట చెప్పాను. నేను 3.5 ఎకరాలు మాకు చిన్న వ్యవసాయ భూమి ఉండేది మొగల్తూరులో. ఒక్కొక్క సెంటు 2 సెంట్లు మనకి ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడల్లా పెళ్లిళ్ళు చేయాలన్నా చిన్నమ్మలకి అమ్ముకుంటా వచ్చాం. ఒక రైతు కష్టం నాకు తెలుసు. అందుకనే రైతాంగాన్ని నేను మాటిస్తున్నాను. వచ్చిన సంవత్సరం లోపే నేను మీకు ఏమైతే సమస్యలు ఉన్నాయో, గిట్టుబాటు ధర గాని, సాగునీటి సమస్య గాని, ఇవన్నీ నేను ముందుండి నేను మీకు మాటిస్తున్నాను. కోనసీమ రైతాంగానికి రైతు బిడ్డగా నేను మాటిస్తున్నాను. పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నాను. మీకు అందుబాటులో ఉంటాను. మీకు అందుబాటులో ఉండేవాడిని. మీకు అందుబాటులో ఉంటాను. ప్రతి సమస్యకి నేను క్షేత్రస్థాయి పరిశీలన నేను చేస్తాను. ఈ రోజున వరప్రసాద్ గారిని అభ్యర్థిగా నిలబెడుతున్నప్పటికీ కూడా నేను బాధ్యత తీసుకుంటాను. నేను వస్తాను. నేను కోరుకునేదల్లా ఇక్కడున్న అశేష నా అభిమానాలని, యువకుల్ని అందరినీ కూడా నేను ఒకటే కోరుకుంటున్నా. నాకు సమస్యలు తీర్చే సమయం ఇవ్వండి. ఫోటోలకి మీద పడ్డా, లేదంటే నన్ను వెళ్ళనివ్వకపోయినా క్షేత్రస్థాయి నాకు పర్యటన చేయాలంటే మీద పడితే నేను సమస్యల్ని నేను తీర్చలేను. నేను కోరుకునేది అదొక్కటే. రైతాంగం కోసం నేను వచ్చినప్పుడు, ఒక సమస్య కోసం నేను వచ్చినప్పుడు నాకు సమస్యని పరిశీలించే అవకాశం కల్పిస్తే నేను అన్నీ వదిలి వచ్చిన వాడిని. మీకు తెలుసు, 200 కోట్ల పైన సంపాదిస్తే తప్ప 70 కోట్లు ట్యాక్స్ కట్టలేము. నేను 70 కోట్లు ట్యాక్స్ కట్టాను ఈ 5 సంవత్సరాల్లో. అది నా సంపాదన. నాకు రాజకీయాల్లో డబ్బు సంపాదన అవసరం లేదు. కానీ మీ కష్టాలను తీర్చడానికి మీకు ఇంట్లో ఒకటిగా నేను ఈ రోజు రాజకీయాల్లోకి వచ్చాను. ముఖ్యంగా రైతాంగం చెప్పింది, నీటి తీరువ సంఘాలు ఉండేవి, అవి రద్దు చేశాడు. ఆ వ్యవస్థను చంపేశాడు జగన్. కూటమి ప్రభుత్వం రాగానే నీటి తీరువ సంఘాలని పునరుద్ధరణ చేస్తాం. అలాగే వాటికి ఎన్నికలు పెట్టడం మానేశారు. సంఘాలన్నీ కలిపి పూడికలు, కాలువలు, మరమ్మతులన్నీ చేసేవారు. గ్రామ సభలను పెట్టుకొని ఏ కాలువలకు ఏమేం చేయాలో నిర్ణయించుకునేవాళ్ళు. దానికి అవన్నీ లేకపోవడం వల్ల ఈ రోజున అన్ని రకాల వ్యర్థాలు వెళ్ళిపోయి పూడికలు లేక నష్టపోతా ఉన్న రైతాంగం. రైతులు పెట్టుబడి ఖర్చులు